మీ పర్సన్ మీకోసం ఏం లవ్ మెసేజెస్ పంపించారు? ఏం చెప్పాలనుకుంటున్నారు తను మీకు? చూడు, నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు. నేను నా ఫీలింగ్స్‌ని నాలోనే దాచుకుంటున్నాను. కానీ నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. నాకు కొన్ని బాధ్యతలున్నాయి. వాటిల్లో బిజీగా ఉన్నాను. నువ్వు ఇప్పటికైనా నా మాట వింటావా? ఐ వాంట్ టు మీట్ యూ. ఐ యామ్ కమింగ్ బ్యాక్. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి రాబోతున్నారంట. నీ ముందు ఎవరైనా దిగదుడిపే నా దృష్టిలో. వావ్! మీ పర్సన్ మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు. యూనివర్స్ మనిద్దరిని మంచి కోసమే దూరం చేసింది. ఇద్దరి లోపాలను సరిచేసుకోవడానికి. ఈ గ్యాప్‌లో మీలో ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే అది క్లియర్ చేసుకోండి. తనలో లోపాలుంటే తను క్లియర్ చేసుకుంటారు. నేను నా లైఫ్‌లో స్టక్ అయిపోయున్నాను. కొద్దిగా ఓపికగా నా కోసం వెయిట్ చేయవా ప్లీజ్ అని అడుగుతున్నారు. అండ్ నువ్వు చాలా మంచిదానివి లేదా మంచివాడివి. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఐ మిస్ యూ. నేను నిన్ను అందరి ముందు యాక్సెప్ట్ చేస్తాను. నాకు కాస్త టైం ఇవ్వు. నాకు తెలుసు నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని. ఇక మనిద్దరం కలిసే రోజు ఎంతో దూరంలో లేదు. నేను వచ్చేస్తున్నా. వస్తున్నా వచ్చేస్తున్నా నీకోసం వచ్చేస్తున్నా అని చెప్తున్నారు మీ పర్సన్. రీయూనియన్ ఇన్ నెక్స్ట్ 2 మంత్స్. 2 మంత్స్‌లో మీ ఇద్దరు రీకన్సిల్ అవుతారు. రీయూనియన్ అవుతారు. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు చాలా అపురూపమైన మెమోరీస్ అవి. చాలా మిస్ అవుతున్నారండి. చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. మన మధ్య జరిగిన అన్నిటికీ నేను చాలా పశ్చాత్తాపపడుతున్నాను. మీ ఇద్దరి మధ్య జరిగిన నెగటివిటీ ఒకరొకరు బ్లేమ్ చేసుకోవడం వాటన్నిటికి కూడా పశ్చాత్తాపపడుతున్నారంట మీ పర్సను. నేను తప్పు చేశాను. ప్లీజ్ నన్ను క్షమించు. అదే కదా చెప్తున్నాను. తన తప్పును తను ఒప్పుకుంటున్నారు. బట్ రియల్‌గా మీ దగ్గరకొచ్చి ఒప్పుకుంటారు. ఇక జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నీ కోసం స్టాండ్ తీసుకుంటాను. ప్లీజ్ వెయిట్ చేయవా అని అడుగుతున్నారు. బాయ్.